గత 15 రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు 16వ రోజు ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి ఇంటిని ముట్టడించారు. నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాలకు చెందిన వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ర్యాలీగా రావులపాలెం మండలం గోపాలపురంలోని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్వగృహం వద్దకు చేరుకుని ముట్టడించారు. ఇంటి వద్ద బైఠాయించి తమ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ తమ యూనియన్ నాయకులను 4 సార్లుగా చర్చలకు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో ఒకే మాట మీద ఉండడం వల్లే చర్చలు విఫలమవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ తమ సమస్యలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించలేదని స్పష్టం చేశారు. మరి 4 సార్లు చర్చలకు పిలిచారు ప్రభుత్వం వారు. మరి పిలిచి 4 సార్లు కూడా అదే మాట, మొదట ఏ మాట అయితే చెప్పారో 4 సార్లు కూడా అదే మాట చెప్పడం ఇది చాలా శోచనీయం అండి. మరి పిలిచి అక్కడ మాకేమి సఫలం చేయకోకుండా మళ్ళీ అదే మాట, మొదటి మాట, రెండో మాట, మూడో మాట, నాలుగో మాట అదే మాట మాట్లాడి మరి అలాగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేయడం ఏమీ పద్ధతిగా లేదండి, అసలు బాగాలేదు. మరి మేము 16వ రోజుగా ఈరోజు మరి ఎక్కడైతే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ మరి ఇల్లు ముట్టడించడం అనేది ఈరోజు మా కార్యక్రమము 16వ రోజు కనుక మేము ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న మరి మేమంతా స్టాఫ్ అంతా కలిసి మరి మన ఎమ్మెల్యే గారు చిర్ల జగ్గిరెడ్డి గారి ఇంటి దగ్గర మరి ఇంటిని చుట్టుముట్టమండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాము. మరి ఈరోజు మరి ఆయన ఏమి సమాధానం చెప్తారో మాకు కనుక మరి ఆయన మాట కోసం చూస్తున్నామండి. ప్రస్తుతానికి అయితే ఆయన మరి ఇంట్లో లేరు, మరి బయటకు వెళ్ళని చెప్పారు. అయినప్పటికీ ఆయన వచ్చి ఏం సమాధానం చెప్తారో మేము ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే బయట ఇస్తామండి. కనుక మాకు సరైన సమాధానం లేకపోతే ప్రభుత్వం నుంచి మాకు సరైన సమాధానం లేకపోతే మేము ఎన్ని రోజులైనా పోరాటం చేయడానికి మేము సిద్ధపడే కూర్చున్నామండి. మొదటి రోజు నుంచి కూడా 15 రోజులాగండి మీతో మాట్లాడతాం, 20 రోజులాగండి మీతో మాట్లాడతాం అని మరి మంత్రులైన వారు మాట్లాడతాం ఇదేమీ భావ్యంగా లేదండి. ఎందుకంటే ఇప్పటికే మేము 15 రోజుల నుంచి కూర్చున్నప్పుడు ఇంకో 15 రోజులు ఎందుకంటే వరకు ఈ 15 రోజులు సమాధానం చెప్పలేరా? 4 సార్లు మా యొక్క లీడర్స్ని పిలిచి మాట్లాడడం మళ్ళీ వెనక పంపించడం ఇదేమి భావ్యమైన పని కాదండి. కనుక ఎప్పటికైనా మరి తెలుసుకొని మరి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నామండి, మంత్రులకు కూడా కాదు. ఎందుకంటే మంత్రులు చెప్పిన ప్రయోజనం లేదేమో అనుకుంటున్నామండి. ముఖ్యమంత్రి గారికే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికే చెప్తున్నామండి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఆయన వినమని చెప్తున్నాం, ఆయనకి చెవికి ఎక్కించుకోమని చెప్తున్నామండి మేము ఈరోజు. కనుక మా మాట ఆయన చెవికి ఎక్కించుకుని కనుక మా మాటకి మరి గౌరవం ఇచ్చి మేము ఆడపడుచులమే, మేము చెల్లెమ్మలమే, మేము అక్కలమే, మేము అమ్మలమే. కనుక మీరు ఒక్కసారి మా మాట మీద గౌరవం ఉంచి ఎప్పటికైనా మీరు దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని మీరు మరొకసారి మేము 16వ రోజు మళ్ళీ మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నామండి. కనుక మీరు మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి. మరి నేను కొత్తపేట ప్రాజెక్ట్ లీడర్ని, నా పేరు వెంకటలక్ష్మి అండి. Justice! We want justice! We want justice! We want justice!